పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన,
వెరీ వామ్ వెల్కమ్ టు వన్ మోర్ సండే సర్వీస్ ఆన్లైన్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. హోప్ యు ఆర్ ఆల్ గుడ్ అండ్ డూయింగ్ వెల్ అండ్ కీపింగ్ ఇన్ గుడ్ హెల్త్. లెట్స్ ఆల్ టేక్ అప్ అవర్ బైబిల్స్ అండ్ ఓపెన్ అవర్ మౌత్స్ అండ్ కన్ఫెస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 1 2 3 హియర్ వి గో. ఇది నా బైబిల్, నన్ను వర్ధల చేసే పుస్తకం, నన్ను విజయవంతం చేసే పుస్తకం. ఇది విజేతల మార్గదర్శి. నేనేమై ఉన్నానని చెప్తున్నదో నేను అదే అయి ఉన్నాను. నేను ఏమి కలిగి ఉన్నానని చెప్తున్నదో అవన్నీ నేను కలిగి ఉన్నాను. నేను ఏం చేయగలనిది చెప్తున్నదో అవన్నీ నేను చేయగలను. ఈరోజు నాకు దేవుని యొక్క వాక్యోపదేశం జరుగుతున్నది. నేను యోగ్యమైన మంచి మనస్సును, గ్రహించే హృదయమును కలిగి ఉండి వినబోయే దేవుని వాక్యం చొప్పున చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అక్షయమైన నాశనం కాజాలని ఎన్నడూ తప్పిపోని నిత్యము జీవించే దేవుని వాక్యం అనే మంచి విత్తనాన్ని ఇప్పుడు నేను పొందుకోబోతున్నానని ధైర్యంగా ప్రకటిస్తున్నాను. గనుక నేను మునుపటి వల్లే ఇక ఎన్నడూ ఉండనే బోనని యేసు నామమున ప్రకటిస్తున్నాను. ఆమేన్. గడిచిన వారము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో నుంచి ఒక మూలవాక్యాన్ని మనం చూసుకొని, తిరిగి జన్మించినటువంటి మన జీవితము అంటే మన జీవము క్రీస్తునందు భద్రంగా దాచబడి ఉంది. అంటే క్రీస్తు ద్వారా దేవుని యందు మన జీవం దాచబడి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే మన జీవము క్రీస్తు ద్వారా దేవుని యందు దాచిపెట్టబడినప్పటికీ కూడా మన యొక్క హృదయము మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అయితే కొన్ని తాత్కాలికమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన హృదయము మనల్ని కలవరపరుస్తుంది, మనల్ని అభ్యంతరపరుస్తుంది అని మనం నేర్చుకుంటూ అసలు హృదయం అంటే ఏంటి, ఆ హృదయంలో ఏముంటాయి, ఆ హృదయాన్ని మనం ఎలా భద్రపరచుకోవాలి అనే విషయాలన్నీ కూడా, హృదయం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనే విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన హృదయము మనల్ని ఎలాగైతే మోసగిస్తుందో మన మనస్సు కూడా మనలను పరిపరి విధాలుగా మార్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం మన మనస్సును గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, అలాగే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 23వ వచనాలు మీరు మన కీ స్క్రిప్చర్స్గా మీరు రాసి ఉంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గివ్ యూ సమ్ ఇంట్రొడక్షన్. ఏంటి అని అంటే, మనము తిరిగి జన్మించినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని నేను మీకు కొంచెం స్పష్టం చేస్తాను. జస్ట్ బికాస్ దిస్ ఇస్ అన్ ఇంట్రొడక్షన్, యూ ట్రై టు నోట్ డౌన్ ద స్క్రిప్చర్స్. ఓకే. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, అలాగే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ మాటలు ఏమంటాయి ఇక్కడ, మనం మన అపరాధం చేత పాపం చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మనము క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డాము. ఓకే. అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటుంది మనము నూతన సృష్టి. ఇక్కడ మనము అనేటటువంటి మాట దేన్ని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నాడు అని అంటే, మన ఆత్మను గురించి రిఫర్ చేస్తున్నాడు. సో మనము బోర్న్ అగైన్ అయినప్పుడు మన ఆత్మ ఇన్స్టంటేనియస్గా, కంప్లీట్గా, పర్ఫెక్ట్గా బోర్న్ అగైన్ అయిపోయింది. అంటే మన ఆత్మలో ఇక ఏం తేడా లేదు. మన ఆత్మ పూర్తిగా అది తిరిగి జన్మించింది. నా రెండవది ఏంటి అని అంటే, మన శరీరానికి ఏమవుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అంటే బోర్న్ అగైన్ అయినటువంటి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సో బాడీ విల్ బీ రిడీమ్డ్. ఓకే. నంబర్ 1, స్పిరిట్ గాట్ అ లైఫ్. ఓకే. ఇమ్మీడియట్లీ, ఇన్స్టంట్లీ అండ్ కంప్లీట్. స్పిరిట్ బోర్న్ అగైన్ అండ్ బాడీ ఒకానొక దినాన రిడీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆత్మకు శరీరానికి మధ్యలో మిగిలిపోయినటువంటిది ఏంటి అని అంటే, మన యొక్క సోల్ అనగా మనసు, చిత్తము, భావోద్రేకాలు. ఇది ఏమవ్వాలి ఆ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వెన్ వీఆర్ బోర్న్ అగైన్ అవర్ స్పిరిట్ బికేమ్ అలైవ్ అండ్ మన బాడీ ఒకానొక దినాన అది విమోచింపబడుతుంది. ఇప్పుడు మన మనస్సు ఏమవ్వాలి అని అంటే, మనం చదివినటువంటి మన కీ స్క్రిప్చర్ని ఒకసారి చూద్దాం. ఇందాక నేను చెప్పినటువంటి కీ స్క్రిప్చర్ని రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమును చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే ఇప్పుడు తిరిగి జన్మించిన ఆత్మ ఉండి కూడా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరగలేము. ఎందుకు అనంటే ఎందుకు మనకు అర్థం కాదు అనంటే మధ్యలో మన మనస్సు అనేటటువంటి ఒక బ్యారియర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. ఇప్పుడు తిరిగి జన్మించినటువంటి ఆత్మ ఉంది, ఒకానొక దినాన విమోచింపబడేటటువంటి శరీరం ఉంది. ఉన్నటువంటి మనస్సు ఏమవ్వాలి అని అంటే మారాలి, నూతనపరచబడాలి, రూపాంతరం చెందాలి. సో ఈ మనస్సును గురించినటువంటి సమస్య చాలా పెద్ద సమస్య. ఇదొక ప్రాసెస్. ఈ మనస్సు ఏమవ్వాలంటే నంబర్ 1 స్టేజ్ 1 మారాలి, స్టేజ్ 2 రూపాంతరం చెందాలి, స్టేజ్ 3 నూతనపరచబడాలి. అంటే పాత మనసు పోయి క్రొత్త మనసు రావాలి. సో దీన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో, ఈ మాట ఏమని రాయబడిందంటే రెన్యూవల్ ఆఫ్ మైండ్. అంటే మనస్సు రెన్యూ అవ్వాలి. ఈ రెన్యూ అవ్వడం వల్ల ఏమవ్వాలి అని అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి లేదా ట్రాన్స్ఫిగర్ అవ్వాలి. ఈ మాట మెటామార్ఫోసిజం అనేటటువంటి మాటగా రాయబడింది. అంటే మనము చిన్నప్పుడు మనం చదువుతూ ఉన్నప్పుడు సృష్టిలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అంటారు చూసారా, ఆ పరిణామ క్రమాలు మనము నమ్మం కానివ్వండి. అక్కడ వాడినటువంటి ఆ మాట మెటామార్ఫోసిజం అంటే ఏంటి అని అంటే పాత రూపము అంతరించిపోయి కొత్త రూపము సంతరించుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మనం దేని గురించి మాట్లాడుతున్నామనంటే మన మనస్సు గురించి మనం మాట్లాడుతున్నాం. తిరిగి జన్మించినటువంటి ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము, మన దేహం యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము ఇప్పుడు మన మనస్సును మారి, ఆ మనస్సునందు మీ మనస్సు మారి నూతన పరచబడి పాత రూపం అంతరించి కొత్త రూపం సంతరించుకోవాలి. సో దిస్ మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ దిస్ రెన్యూవల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ మైండ్. ఎందుకు అనంటే ఈ మారని మనస్సు ఎప్పుడైతే ఉంటుందో ఈ మనస్సు కూడా మనల్ని ఏం చేస్తుందనంటే తిరిగి జన్మించి మనకు సమస్తము కలిగి ఉండి క్రీస్తు ద్వారా దేవుని యందు భద్రపరచబడినటువంటి మన రక్షణ కార్యాన్ని ఈ మారని మనస్సు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ మారని మనస్సు కలవర పెడతా ఉంటుంది. ఈ మారని మనస్సు పరిపరి విధాలుగా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకని చూడండి, నాకు తెలుస్తుంది లోపల, కానీ నా మనసు మాట వినట్లేదు. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు. అంటే ఏంటి? శరీర సంబంధంగా వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉందో అది నన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. అంతరంగ పురుషుడు అన్నాడు, బాహ్య పురుషుడు అన్నాడు. ఈ బాహ్య పురుషుడు అనేటువంటి ఈ శరీరంలో పంచేంద్రియ జ్ఞానాల ద్వారా నాకు వచ్చినటువంటి సమాచారము నా మనస్సుకు వెళుతుంది. నా మనస్సుకు వెళ్ళినప్పుడు నా మనస్సు నన్ను లోకరీతిగా ఆలోచింపజేస్తూ ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమంటాడు అనంటే ఆత్మ సంబంధమైన మనస్సు ఉంది, శరీర సంబంధమైన మనస్సు ఉంది. సో ఈ మనస్సు అనేటటువంటిది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఈ మనస్సు ఏమవ్వాలి అనంటే ఈ 3 స్టెప్స్ కూడా మీరు రాసి పెట్టుకోండి. నంబర్ 1 మారాలి, నంబర్ 2 నూతనపరచబడాలి, నంబర్ 3 రూపాంతరం చెందాలి. మీ మనస్సు మారి నూతనపరచబడటం వలన రూపాంతరం చెందుడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు ఆయన కొండ ఎక్కారు. కొండ ఎక్కినప్పుడు అక్కడ రూపాంతరం చెందారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 17వ అధ్యాయము 2వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం చదవము ఒకసారి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు. చూడండి, ఇక్కడ ఆయన ముఖము మారింది చూసారా, రూపాంతరం చెందింది అన్నారు చూసారా. సరిగ్గా ఈ మనస్సు మారుట, రూపాంతరం చెందుట అనేటటువంటి మాట ఏదైతే రాయబడిందో గ్రీక్ భాషలో అదే మాట అక్కడ రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూసారా, ఈ మాట రూపాంతరం అనేటటువంటి ఈ మాట కూడా మెటామార్ఫోసిజం అనేటటువంటి అర్థంతో, అంటే
ట్రాన్స్ఫర్మేషన్ లేదా ట్రాన్స్ఫిగరేషన్ అనేటటువంటి మాట రాయాలి. అంటే పాత రూపము పోయి కొత్త రూపం రావాలి. ఎక్కడ మాట్లాడుతున్నాం మనము? ఏ దశలో? మనస్సుకు ఒక రూపం ఉంది. అంటే పాత ఆలోచన విధానాలు, పాత 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 విధానం. అంటే పోయిన వారం మనం హృదయం గురించి మాట్లాడుకున్నాం, అంటే స్థాపింపబడ్డవి. కానీ ఈ రోజున మనం ఈ మనస్సు అని మనం మాట్లాడుతున్నామనంటే ఏంటి ఈ మనస్సు అని అంటే, నేను సింపుల్ టర్మ్స్లో నేను చెప్తాను, దయచేసి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పోయిన వారమేమో హృదయం గురించి మాట్లాడాం. హృదయం అంటేనేమో మనస్సులోనికి వచ్చినవి మన లోపల స్థిరపడిపోయి సేవ్ అయ్యి మన యొక్క హార్ట్ డిస్క్లో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సిద్ధాంతాలు. ఓకే, ఇది హృదయం అంటే సబ్ కాన్షియస్ మైండ్. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ ఎలాంటిది అని అంటే మనము చూసేటటువంటి విధానం అన్నమాట. అంటే మన పర్స్పెక్టివ్ అంటారు, లేదా మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు, మన దృక్కోణం అంటారు. చూసారా, మన దృక్కోణం అంటే ఒక వస్తువును మనం చూసినప్పుడు ఒకరు ఒకలాగా చూస్తారు, మరొకరు మరొకలాగా చూస్తారు. ఉదాహరణకి వర్షం పడుతుంది అనుకోండి, కొందరు అంటారు ఏదో వాన అంటారు, కొందరు భలే భలే పడుతుంది వాన అంటారు. ఎందుకు అలా ఉంది? ఆ సమయంలో వాళ్ళ మనస్థితి అలా ఉంది, ఆ సమయంలో వారి ఉద్దేశాలు అలా ఉన్నాయి, ఆ సమయంలో వారి ఊహలు అలా ఉన్నాయి, వారి యొక్క దృక్కోణం అలా ఉంది, వాళ్ళ పర్స్పెక్టివ్స్ అలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ టు యూ దిస్ మార్నింగ్. ఇది అంటే మనం అసలు చూసే విధానమే మన మనస్సులో నుండి, అంటే చూసే విధానం అంటే నేను కళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. యు రిమెంబర్ సంథింగ్, మన శరీరంలో ఉన్న ప్రతి వాటిని కూడా బైబిల్ గ్రంథంలో ఏమంటాడంటే వీటిని అవయవాలు అన్నాడు. అంటే ఏంటి? ఆర్గన్స్. అంటే ఏంటి? టూల్స్ అనమాట. టూల్స్ అంటే ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అనే మాట రాయబడింది. యూనో, ఇన్స్ట్రుమెంట్. ఇంకా స్పష్టంగా తెలుగులో చెప్పాలంటే సాధనాలు అని రాయబడింది. సో మన కన్ను అనేటటువంటిది మనము చూసే సాధనం, కానీ చూసేది ఎవరు? మన మనసుతో చూస్తాం. యు గాట్ మై పాయింట్. సో వీ డోంట్ సీ విత్ ద ఐస్, వీ సీ త్రూ ద ఐస్. కానీ వీ సీ విత్ అవర్ మైండ్. మన మనసుతో చూస్తాం, మన కనుల ద్వారా, మన కనుల గుండా చూస్తాం. అంటే మన కన్ను అనేది ఒక లెన్స్ మాత్రమే, కానీ ఏమి చూడాలో, ఎలా చూడాలో, ఏ కోణంలో చూడాలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలో మనకు వివరించేది మన మనస్సు. సో దిస్ మార్నింగ్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ అవర్ మైండ్. యూనో, ఆ మనస్సు ఏమవ్వాలి? మారాలి. నెంబర్ 1 మారాలి, నెంబర్ 2 నూతనపరచబడాలి, నెంబర్ 3 రూపాంతరం చెందాలి. పాత రూపం పోయి కొత్త రూపం సంతరించుకోవాలి. ఈ రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనము ఎలాబరేటెడ్గా మనం స్టడీ చేయాలి అని అంటే ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలోనికి రండి. ఈ మాట రోమాపత్రికలో రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు దీన్ని మరింతగా వివరించడానికి ఎఫెసీ పత్రికలో ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఈ మాట చిత్తవృత్తి అని తెలుగులో రాయబడింది కదా, ఎక్సలెంట్ వర్డ్. ఇదే మాట ఇంగ్లీష్లో ఏమనుంది అని అంటే ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అనమాట. ద స్పిరిట్ అంటే, స్పిరిట్ అనే మాట సాధారణంగా ఎక్కడ వాడతాము అని అంటే అరే వాడి స్పిరిట్ కరెక్ట్ కాదు అని అంటాం, లేదా ఏంటంటే అబ్బా స్పిరిట్తో పనిచేసాడు అని అంటాం. అంటే అర్థం ఏంటి? స్పిరిట్ అంటే అర్థం ఏంటి అని అంటే ద కోర్ అనమాట. ద కోర్ అంటే ఆ నిజమైనటువంటి అసలైనటువంటి పదార్థం అని అర్థం. సో ఇక్కడ ఏమంటున్నాడు? చిత్తవృత్తి అని తెలుగులో రాయబడినటువంటి ఈ మాటని స్పిరిట్ ఆఫ్ మైండ్. సో మీ యొక్క చిత్తవృత్తి యందు ఏమవ్వాలి? నూతనపరచబడాలి. ఇప్పుడు మనస్సు మారి నూతనపరచబడడం అంటే చిత్తవృత్తి అని రాయబడినటువంటి తెలుగు మాటను మనం ఒకసారి స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సోల్ అనేటటువంటి ఏరియా మనస్సు, చిత్తము, భావోద్రేకాలు. మనస్సు ఏం చేస్తుంది? సమాచారాన్ని సేకరిస్తుంది. ఓకే, ఫైన్, సమాచారాన్ని సేకరిస్తుంది. దీనిలోనే ఇంకో ఫ్యాకల్టీ ఉంది, దాని పేరు ఏంటంటే చిత్తము. దీనిలోనే ఇంకో ఫ్యాకల్టీ ఉంది, దాని పేరు భావోద్రేకాలు. ఈ 3 కలిసిన దాన్ని మనం మైండ్ అంటాం. ఓకే, జస్ట్ సెటిల్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, దీన్ని అలా గుర్తుపెట్టుకోండి. అంటే మనస్సు, చిత్తము, భావోద్రేకాలు. ఓకే, మనస్సు, చిత్తము, భావోద్రేకాలు. మనస్సు అంటది ఐ నో, నాకు తెలుసు అని అంటది. చిత్తము అంటది ఐ క్యాన్, నేను చేస్తాను అని అంటది.
భావోద్రేకాలు అంటాయి ఐ వాంట్, నాకు కావాలి అని అంటాయి అనమాట. అంటే నాకు తెలుసు, నేను చేయగలను, నాకు కావాలి. సో ఈ మూడు కలిపితే మనస్సు అనమాట. సో దేనిలో నూతనపరచబడాలి అని అంటే నాకు తెలుసు, ఓకే, నేను చేయగలను, ఐ క్యాన్. అండ్ మూడోది ఐ వాంట్. అంటే చాలాసార్లు మనం చూడండి, నువ్వు ఎందుకు ఇలాగా చేస్తున్నావు అని అంటే నాకు తెలుసు అని అంటాం. ఇంకోటి ఏమంటామంటే నాకు కావాలి, నాకు ఎందుకు తినలేదంటే తినబుద్ధి కాలేదంటాం. సో బుద్ధి అయింది, బుద్ధి కాలేదు. సో ఈ మనస్సు అనేది ఏంటి అని అంటే ఇటువంటిది అనమాట. అంటే ఇది లోపల ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ కాదు, ఇది ఆ సిద్ధాంతాలు స్టోర్ అయిపోయినటువంటి ఆ యొక్క హార్ట్ కాదు, ఇది పైన ఉన్నటువంటిది అనమాట. పైన ఉన్నటువంటిది. దీన్ని మనం ఎలా పోల్చొచ్చు అని అంటే ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయంలోకి తీయండి. ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతోటి నిబంధన చేశాడు. అబ్రహాంతో 12వ అధ్యాయంలో చేసినటువంటి నిబంధనని ఆయన మరలా రీఎస్టాబ్లిష్ చేయడం కోసము మరలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి చదువు. ఇది జరిగిన తర్వాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 12వ అధ్యాయంలో ఆయన చేసిన నిబంధనని మళ్ళీ ఆయన రీఎస్టాబ్లిష్ చేయడం కోసం 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత దేవుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు పని చెయ్యి, ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి నిబంధనని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. ఎస్టాబ్లిష్ చేయడానికి మన మధ్యలో ఈ నిబంధనను ఏర్పాటు చేయడానికి బలి అర్పించాలి అని మాట్లాడుతూ ఏమేం పదార్థాలు తీసుకోవాలో అబ్రహాంకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అబ్రహాం వాటన్నిటిని తీసుకొని ఏం చేశాడనంటే వాటిని అన్నిటిని కూడా మధ్యకి 2 ఖండములుగా చేసి ఒకటి ఎదురెదురుగా అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 10వ వచనమా చదువు. అతడు అవన్నీ అంటే అబ్రహాం అవన్నీ తీసుకొని వాటి నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండము ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద రాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. ఆ తర్వాత ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు ఆగండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహాము ఆ బలి అర్పించడానికి కావాల్సింది తీసుకొచ్చాడు, వాటిని ఖండించాడు, అక్కడ పెట్టాడు. అబ్రహాము నిద్రపోయాడు. నిద్రపోకముందు ఏం జరిగింది అని అంటే అబ్రహాము పెట్టిన కళేబర్ల మీద ఆకాశ పక్షులు గద్దలు వచ్చి వాలుతున్నాయి. సో సాధారణంగా ఏం జరుగుతుంది అని అంటే దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు తిరిగి జన్మించినటువంటి మన ఆత్మ ఆ విషయాన్ని వెంటనే గ్రహించి దానికి స్పందించడం మొదలు పెడుతుంది. కానీ మన మనస్సు మధ్యలో తడపటాయిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ చెప్పుచున్న సంగతి విందామా, శరీరం చెప్తున్న సంగతి విందామా? ఇప్పుడు ఈ మనస్సు తడపటాయించడానికి గల కారణం ఏంటి అని అంటే మనకు వచ్చేటటువంటి ఈ ఆలోచనలు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సు మారాలి అని అంటే గద్దలు వచ్చి దేవుని యొక్క చిత్తమును నమ్మినటువంటి మన ఆత్మ, దేవునితో ఏకీభవించినటువంటి ఆత్మ మీదకి ఆలోచనలలో నుండి ఆకాశ పక్షులు లేదా లోకంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనమే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాటిని తోలివేయాలి. ఇదే విషయము ఈ పోలికతోటి మనము చూద్దాము. మునుపు అయితే మనం అలా ఉన్నాం, ఇప్పుడు తిరిగి జన్మించిన తర్వాత మనం ఏం చేయాలంటే మన చిత్త వృత్తి యందు, అంటే మన మనస్సు, చిత్తము, భావోద్రేకాల యందు ఏమవ్వాలి, నూతనపరచబడాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే చిత్తవృత్తిని ద స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్ అన్నాడు. స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్ అంటే మన మనస్సు యొక్క కీలకం అన్నమాట. మన మనస్సు యొక్క కేంద్ర బిందువు మారాలి. అంటే మనము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యము, దేవుడికి మనకు మధ్యలో నెలకొల్పబడినటువంటి విషయాన్ని మన తిరిగి జన్మించిన ఆత్మ నమ్ముతుంది. మన తిరిగి జన్మించిన ఆత్మ సిద్ధంగా ఉంటుంది. మన తిరిగి జన్మించిన ఆత్మ పని చేస్తుంది. మన తిరిగి జన్మించిన ఆత్మ దేవునితో ఏకీభవించి ప్రతిస్పందిస్తుంది.
అయితే సరిగ్గా అదే టైంలో మన మనస్సు, మన చిత్తము, మన భావోద్రేకాలు ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడతాయి, న్యాచురల్గా థింక్ చేయడం మొదలు పెడతాయి. అలా ఎలా అవుతుంది, అలా ఎలా కుదురుతుంది, దీని వెనక లాజిక్ ఏముంది, అసలు ఇది అవుద్దా, ప్రాక్టికలేనా, ఇంతకుముందు ఎప్పుడన్నా అయిందా, ఇదిగో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ మనస్సును, ఈ చిత్తాన్ని, ఈ భావోద్రేకాల్ని, ఈ ఫ్యాకల్టీ కలిగి ఉన్నటువంటి ఈ మనస్సును అనగా ఈ చిత్తవృత్తిని, అంటే మన డెసిషన్ మేకింగ్ కెపాసిటీని, యు గాట్ మై పాయింట్. అంటే మనము ఆత్మ చెప్పుచున్న సంగతి వినాలా వద్దా, చాయిస్ ఈస్ అవర్స్. అందుకని ఏమంటున్నాడు, మీరు మనస్సు మారాలి, మీరు మార్చుకోవాలి. ఆత్మ చెప్పుచున్న సంగతి విందామా, లేదా నా యొక్క పంచేంద్రియ జ్ఞానం చెప్పే సంగతి విందామా, దేవుడు చెప్పిన సంగతి విందామా, లోకం చెప్పిన సంగతి విందామా, దేవుడు చెప్పింది అనుసరిద్దామా, నా మనసు, చిత్తం, భావోద్రేకాల్లో ఏమనిపిస్తున్నాయో దాని ద్వారా వెళ్ళిపోదామా. లోకంలో ఇలాగే జరుగుద్ది, అందరు ఇలాగే అంటున్నారు, లోకం పోకడా, ఇదిగో నేను విన్నాను. అందుకే అక్కడ మాట్లాడుతున్నా చూడండి, ఈ లోక మర్యాద అంటే చుట్టూ అలాగే ఉన్నాయి, నలుగురు అలాగే అనుకుంటున్నారు, 10 మంది అలాగే చేస్తారు, ఎక్కడ చూసినా ఇలాగే ఉంది, మనం ఏమైనా దిగొచ్చామేంటి, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. ఈ లోక మర్యాద, మనుషుల పారంపర్య ఆచారాలు, అలవాట్లు, ఆచారాలు, ఆవేశపూర్వకంగా మన ముందు అందరు చేస్తున్నారు కదా, అంతా ఇలాగే జరుగుతుంది కదా అని మనం ఆలోచిస్తాం చూసారా. అదిగో ఆ చిత్తవృత్తి యందు మనము నూతనపరచబడాలి. సో ఈ మాట మనం చెప్పాలంటే బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అనమాట. అంటే నీ మనస్సు యొక్క మూలాల్లో నీవు మారి నూతనపరచబడి పాత రూపం అంతరించి కొత్త రూపం సంతరించాలి. ఇలా జరగలేదనుకోండి ఏమవుతుందో తెలుసా, మనము ఇంకా పాత రకంగానే ఆలోచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ షేర్ విత్ యూ సంథింగ్. ఇప్పుడు దేవుడు అనేటటువంటి మాట ఉంది. దేవుడు అనేటటువంటి మాట అంటే దీనిలోకి పెద్ద లోతుగా వెళ్ళి వివాదాలు తెచ్చుకోకండి, మళ్ళీ ఎప్పుడన్నా మనం మాట్లాడదాం. దేవుడు అనేటటువంటి మాట ఇట్స్ అ కాంపౌండ్ వర్డ్. ఓకే, ఇంతవరకు మీరు రాసుకోండి, ఇంతవరకు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్స్ అ కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ అంటే అది ఒకే విషయంతో ఉన్నటువంటిది కాదు, దానిలో అన్ని కలిసినాయి అనమాట. ఏమేమి కలిసినా చెప్తాను చూడండి. ఆది యందు దేవుడు అని మాట్లాడాడు కదా, ఆది యందు దేవుడు అని తెలుగులో రాయబడినటువంటి మాట, ఇన్ ద బిగినింగ్ గాడ్ అని రాయబడినటువంటి మాట, ఒరిజినల్ ప్రాచీనమైనటువంటి హెబ్రీ భాషలో ఎలోహిమ్ అని రాయబడింది. ఈ ఎలోహిమ్ అనేటటువంటి ఈ పదము ఇట్స్ అ కాంపౌండ్ వర్డ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి చెప్తాను చూడండి. మన తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో సింగ్యులర్, ప్లూరల్ ఉంటాయి, ఏకవచనం, బహువచనం ఉంటుంది. కానీ హెబ్రీ భాషలో సింగ్యులర్, డ్యూయల్ అండ్ ప్లూరల్ ఉంటుంది. అంటే ఏకవచనము, ద్వివచనము, బహువచనం ఉంటాయి. ఎల్ అని అంటే ఏకవచనం, ఓకే, ఎల్ అంటే ఏకవచనం. ఎలాహ్ అనంటే ద్వివచనం. ఎలోహిమ్ అనంటే బహువచనం. అంటే ముగ్గురు మినిమం అక్కడ ఉండాలి. సో ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను నేను మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు అక్కడ ఎవరున్నారు, ఎలోహిమ్ ఉన్నారు. ఎలోహిమ్ అనంటే దేవుళ్ళు కాదు, ముగ్గురు ఉన్నారు కానీ దేవుడే. ఉదాహరణకి అదేంటండి, ఇంతమంది ఉండి ఒక పదం వాడడం ఏంటి, మనము దేవుడ్స్ అనాలి లేదా దేవుళ్ళు అనాలా, గాడ్స్ అనాలి కదా, గాడ్స్ కాదు, ముగ్గురు ఉన్నా కూడా ఆయన పేరు దేవుడు. దట్స్ ఇట్. వీ హ్యావ్ వన్ గాడ్ బట్ 3 persons ఇన్ దాట్. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచండి. అది ఎలా ఉంటుంది అని మీరు అడుగుతున్నారు కదా, నేను చెప్తాను. మానవ జాతి అంతవరకు మీకు అర్థమైంది. మానవత్వం అంటే ఏంటి, మానవాళి అంటే ఏంటి, మానవుడు అంటే ఎంతమంది, ఓకే, మానవుడు అంటున్నారు. డు అంటే సింగ్యులర్ కదా మనకి, మన భాషలో మానవులు అనాల. మానవులు అంటాం ఎక్కడన్నా, మానవుడు అంటాం. మానవుడు పతనం అయిపోయాడు అంటాం, మానవుడు పాడైపోయాడు అంటాం, మానవుడు చెడిపోయాడు అంటాం. మానవుడు అంటే ఏంటి, మనుషులందరూ అని అర్థం. సో మానవుడు ఎలాగ అంటున్నామో దేవుడు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఈ దేవుడు ఆదామును చేశాడు. ఎవరిని చేశాడు, ఆదాము. దట్స్ ఇట్. ఎవరిని చేశాడు, ఆదాము. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఏమని, దేవుడు ఆదామును చేశాడంట. ఓకే, దీన్ని లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఆదామును చేశాడు దేవుడు. వాక్యం అంటుంది
దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నరుని సృజించెను, ఆదామును సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను ఆదామును సృజించెను. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు, రైట్? స్త్రీ పురుషుడు ఇద్దరున్నారు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. వారిద్దరికి కలిపి ఏం పేరు? ఆదాము. ఇది ఒకటే పేరు. మరి అవ్వ కూడా ఉంది కదండి. అవ్వ అనే పేరు ఆదాము పెట్టుకున్నాడు, దేవుడు పెట్టలే. సో ఇక్కడ నేను ఏం మాట్లాడాలని కోరుతున్నానంటే, దేవుని పర్స్పెక్టివ్, గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేవుని యొక్క వ్యూ పాయింట్, దేవుని యొక్క దృక్కోణము, దేవుని యొక్క మనస్సులో నిబంధనలో చేరినటువంటి స్త్రీ పురుషుల్ని దేవుడు ఎంతమందిలా చూస్తాడు? ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆదిలోనైనా అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడైనా, అదే విషయాన్ని అపోస్తలుడు పౌలు చెప్పినప్పుడైనా, ఇది సందర్భం కాదు కాబట్టి నేను మీకు లేఖనాల్లోకి తీసుకెళ్ళట్లేదు. వారిరువురు ఏక శరీరమై ఉందురు. ఈ మాట మీకు గుర్తుంది కదా? వారిరువురు ఏక శరీరమై ఉందురు అంటే అన్ని వదిలిపెట్టాలి. వీళ్ళు ఏక శరీరమై ఉందురు అనంటే, అనంటే ఎవరి దృష్టిలో? అక్కడ బైబిల్లో రాయబడినటువంటిది ఏంటంటే, ఇన్ గాడ్స్ మైండ్, ఇన్ గాడ్స్ పర్స్పెక్టివ్, ఇన్ గాడ్స్ వ్యూ పాయింట్, నిబంధన సంబంధంలోనికి వచ్చినటువంటి ఒక స్త్రీ మరియు పురుషుణ్ణి దేవుడు ఎలా చూస్తాడంటే ఒకరిగా చూస్తాడు. కాబట్టి క్రైస్తవ పరిభాషలో భర్త పైన భార్య కింద అనేటటువంటి పరిస్థితులు లేవు. భర్త ముందు భార్య తర్వాత అనే పరిస్థితి లేదు. భర్త ఎక్కువ భార్య తక్కువ అనే పరిస్థితి లేదు. ఇంకొక మీ మైండ్ బ్లో అయ్యేటటువంటి ఒక విషయం చెప్తాను. భర్త సగము భార్య సగము అనేటటువంటిది లేదు. నో. అర్ధాంగి అనేటటువంటి మాట బైబిల్ ఎక్కడ లేదు. ఇట్స్ రాంగ్. అర్ధాంగి అంటే నీలో సగం కాదు ఆవిడ. నో. నీలో సగం అంటే ఏంటో తెలుసా? సగం కోడిగుడ్డు తోటి ఎవరో ఆమ్లెట్ వేయరు. వేస్తే ఒక కోడిగుడ్డు ఫుల్గానే వేయాలి, లేదా 2 కోడిగుడ్లు కలిపనే వేయాలి. సగం కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేయకూడదు. యు అండర్స్టాండ్? సో ఏం చేయాలి? 1 కంప్లీట్ మ్యాన్, 1 కంప్లీట్ ఉమెన్, ఈ ఇద్దరు కలిపి 1 కంప్లీట్. ఇప్పుడు దేవుడు ఎలా చూస్తాడంటే, సగం స్త్రీ సగం పురుషుడు కాదు. ఈమె కంప్లీట్, ఇద్దరు వస్తే ఫుల్ కంప్లీట్. ఇది ఇప్పుడు దేవుడు ఎలా చూస్తాడంటే, నిబంధన సంబంధంలోకి వచ్చినటువంటి ఒక స్త్రీ పురుషులను ఒకరుగా చూస్తున్నాడు, ఏక శరీరంగా చూస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది గాడ్స్ పర్స్పెక్టివ్. కానీ ఇంకా మనకు అర్థం కావట్లేదు. చూసారా? ఇంకా మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? మన మనస్సు, మన పర్స్పెక్టివ్, మన వ్యూ పాయింట్ ఇంకా వాళ్ళను వేరువేరుగానే చూస్తాం. భార్య భర్త భర్తే అన్నట్టుగా చూస్తాం. నో. వారిరువురు ఒకటే అనేది దేవుడు చూస్తాడు. లోకము చివరికి భార్యాభర్తలు కూడా ఒకరినొకరు వేరువేరుగా చూసుకుంటారు. కానీ బైబిల్ అంటుంది వారిరువురు ఏక శరీరం. దే షాల్ బికమ్ వన్. దే షాల్ బికమ్ హాఫ్ కాదు, దే షాల్ బికమ్ వన్. సో ఇలాగ మనం ఎన్నో విషయాల్లో దేవుని మనస్సు ఒకలాగుంటుంది, మన మనస్సు ఒకలాగుంటుంది. దేవుని తలంపులు ఒకలాగుంటాయి, మన తలంపులు ఒకలాగుంటాయి. ఎలా ఉంటాయి అని అంటే వాక్యం అంటా ఉంది, ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉంటాయంట, మన తలంపులు చాలా తక్కువగా ఉంటాయంట. ఆయన తలంపులు ఎంతో ఎత్తుగా ఉంటాయంట, మన తలంపులు ఎంతో తక్కువగా ఉంటాయంట. మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు. అయితే ఇప్పుడు తిరిగి జన్మించి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నటువంటి మనము ఏం చేయాలి అని అంటే, మన తలంపులు, మన ఆలోచనలు, మన వ్యూ పాయింట్స్, మన యొక్క పర్స్పెక్టివ్స్ అవన్నీ కూడా మన తలంపులు ఆయన తలంపులుగా ఉండేలాగా మన మనస్సు మారి నూతన పరచబడి మన చిత్తవృత్తి యందు ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్ మనము రెన్యూ అయ్యి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ట్రాన్స్ఫిగర్ అవ్వాలి, మెటామార్ఫసిస్ అవ్వాలి. పాత రూపము అంతరించి కొత్త రూపము సంతరించాలి. ఇదే మాట ఫిలిప్పీ పత్రికలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. సో మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందడం అంటే ఏంటి అనంటే, మన యొక్క పుట్టుకను బట్టి, మన పెంపకాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన కుటుంబపు యొక్క విధానాన్ని బట్టి, మన తండ్రి ఇంటిని బట్టి మనకు ఒక మనస్సు ఉంటుంది, ఒక మనస్తత్వం ఉంటుంది.
మనస్తత్వం ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది, పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ మనసు అంటే ఇప్పుడు ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే మీరు రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. మనం చూసే విధానం, సింపుల్గా చెప్పాలంటే మనం చూసే విధానం అంతే. ఉదాహరణకి ఇలా అంటున్నాం అనుకోండి, చీకట్లో కూర్చొని అంటున్నాం అనుకోండి, ఒకడు అంటాడు హీ స్మోకింగ్ సిగార్ అంటాడు, ఇంకోడు అంటాడు సిగరెట్ తాగుతున్నాడు అంటారు, ఇంకోడు అంటున్నాడు బీడి తాగుతున్నాడు అంటారు, ఇంకోడు అంటున్నాడు చుట్ట బీకుతున్నాడు అంటారు. ఇంతకీ ఇదేంది కరెక్ట్? ఇంకొకరు అంటాడు తెలివైనడు పొగ తాగుచున్నాడు అంటాడు. ఇదంతా కూడా చూడండి వాళ్ళ వ్యూ పాయింట్. అంటే ఒక లెవెల్లో ఉన్నోడేమో దీన్ని సిగరెట్ అనుకుంటాడు, ఒక లెవెల్లో ఉన్నోడేమో బీడీ అనుకుంటాడు, ఒక లెవెల్లో ఉన్నోడేమో చుట్ట అనుకుంటాడు, ఇంకో లెవెల్లో ఉన్నోడేమో సిగార్ అనుకుంటాడు, బాగా తెలివైన వాడు పొగ తాగుతున్నాడు ఏదో కొట్టంలే అనుకుంటాడు. యు అండర్స్టాండ్? ఇదంతా కూడా ఒకటే విషయాన్ని ఒకరు ఒకలాగా చూస్తారు, ఇంకొకరు ఇంకోలాగా చూస్తారు. ఆ చూసేది ఉంది చూసారా, అదే మైండ్ సెట్. ఆ చూసేది ఉంది చూసారా, అదే వ్యూ పాయింట్. ఆ చూసేది ఉంది చూసారా, అదే పర్స్పెక్టివ్. ఆ చూసేది ఉంది చూసారా, అదే చిత్తవృత్తి. ఆ చూడగలిగేది ఉంది చూసారా, అదే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. అది ఏమవ్వాలి అంటే నూతనపరచబడి, అది మారి నూతనపరచబడి పాత రూపం పోయి కొత్త రూపంలోకి రావాలి. లేదు అనంటే చిన్న చితక తాత్కాలికమైనటువంటి విపత్కర పరిస్థితులు, సవాళ్ళు, సమస్యలు వచ్చినప్పుడు ఆ మనస్సు ఏం చెప్తుందంటే నీతోటి మాటిమాటికి నీ హృదయంలోకి, నీ సబ్కాన్షియస్ మైండ్కి ఏం చెప్తుందంటే అయిపోయావు నువ్వు, నీ జీవితం అయిపోయింది, నువ్వు ముందుకెళ్ళలేవు, ఎందుకంటే నీకు అనారోగ్యం వచ్చేసింది, నువ్వు ముందుకెళ్ళలేవు ఎందుకంటే నీ వయసు అయిపోతుంది, నువ్వు ముందుకెళ్ళలేవు ఎందుకంటే నువ్వు ముసలోడు అయిపోయావు, నువ్వు ముందుకెళ్ళలేవు ఎందుకంటే నీ డబ్బు అయిపోయింది, నువ్వు ముందుకెళ్ళలేవు అంటే నీ పని అయిపోయింది. ఏమి జరిగినా సరే నువ్వు జలములలో గుండా వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా, నువ్వు సింహాల బోనులో ఉన్నా, నువ్వు షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా నువ్వు ఆ యొక్క అగ్ని గుండంలో ఉన్నా, పౌలు సీలలాగా చెరసాల్లో ఉన్నా, పేతురు యోహానులలాగా చెరసాల్లో వేయబడినా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఒకవేళ అక్కడే నువ్వు హింస పొందినా, అక్కడే నువ్వు దెబ్బలు కొట్టబడినా, అక్కడే నీకు సంకెళ్ళు వేయబడినా, అక్కడ ఒకవేళ నేను సింహాలు నిజంగా తినేసినా కూడా నీకు ఏమీ అవ్వలేదు. ఎందుకు అనంటే నీ జీవము క్రీస్తు ద్వారా దేవుని యందు భద్రపరచబడి ఉంది. నథింగ్ హ్యాపెన్ టు యువర్ బోర్న్ అగైన్ స్పిరిట్, నథింగ్ హ్యాపెన్ టు యూ. అందుకని ఏమంటాడు, ఒకవేళ నువ్వు క్రీస్తునందు ఉండి తిరిగి జన్మించి ఒకవేళ నువ్వు చనిపోయినా సరే నీకేం కాలేదయ్యా. ఎందుకు? క్రీస్తునందు ఉండి మృతి నొందిన మృతులు కూడా ఎవరు? ధన్యులు. యేసుక్రీస్తు వారు ఏమన్నా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు. నంబర్ 1, చనిపోయినను మరలా బ్రతుకుతాడు. సో ఫర్ ఎవర్, వన్స్ యు ఆర్ బోర్న్ అగైన్, ఫర్ ఎవర్ యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్. నీ జీవము దాచబడి ఉంది. సో క్రైస్తవుడు భయపడడానికి అవకాశమే లేదు, బెంబేలెత్తిపోవడానికి అసలు అవసరమే లేదు. ఏమి జరిగినా కూడా ఐఎమ్ సేఫ్, ఏమైనా కూడా ఐఎమ్ సేఫ్. ఈ లోకం మట్టుకే మనం ఆలోచించడం లేదు. బియాండ్, we think beyond. Hope you are getting my point, right? సో మనం ఏం చేయాలి అంటే దేవుని వలె ఆలోచించడం మనం మొదలు పెట్టాలి. దేవుని వలె మనం ఆలోచించడానికి నేర్చుకోవాలి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అనే విషయాన్ని మనం మాట్లాడు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యొద్దు అనంటే వెంటనే ఏం చెయ్యాలో నేర్పిస్తాడు. యూనో ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో మనల్ని సగం దారిలో వదిలేదు బైబిల్ గ్రంథం. మన దేవుడు మనల్ని చేయి పట్టుకొని మధ్యదారిలో నడి సముద్రంలో ఆయన వదిలేసేటటువంటి దేవుడు కాదు. ఉదాహరణకు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక అన్నాడు. అంటే అవన్నీ చెయ్యకు అని వదిలేస్తే మనం సగం దారిలో ఉన్నట్టు కదా. అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళి అభిమన్యుడు వెళ్ళడం మాత్రమే చెప్పాడంటే వాళ్ళ నాన్న రావడం చెప్పలే.
అర్థమైందా? మన దేవుడు అలా సగం దారిలో వదిలేసేటటువంటి దేవుడు కాదు. లోపలికి పంపించి బయటికి ఎలా రావాలో చెప్పకుండా వదిలేసే దేవుడు కాదు. ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. సరే, ఏం చెయ్యొద్దో చెప్పావు, వాట్ నాట్ టు డూ చెప్పావు, మరి వాట్ టు డూ చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. అంటే ఇది చెయ్యక ఇది చెయ్యండి. ఎప్పుడైతే దేవుడు ఒకటి చెయ్యొద్దు అంటాడో దాన్ని ఎలా చెయ్యాలో కూడా చెప్తాడు. మళ్ళీ ఇంకొక మాట కూడా చూడండి, మద్యముతో మత్తులై ఉండకుడి. ఓకే, ఉండకుడి. మరి ఏం చేయాలి? మరి దేంతో మత్తులై ఉండాలా? మద్యంతో పూర్ణులై ఉండకూడదు. ఐ మస్ట్ నాట్ బి ఫిల్డ్ విత్ ద మస్ట్ నాట్ ఫిల్డ్ విత్ ద ఆల్కహాల్. ఆ స్పిరిట్తో నింపబడకూడదు. మద్యము చేత నేను కంట్రోల్ చేయబడకూడదు. మద్యం చేత నియంత్రించబడకూడదు. మద్యంతో మత్తుడవ్వకూడదు. మరి దేంతో మత్తుడవ్వాలి? దేంతో కంట్రోల్ అవ్వాలి? దేంతో నేను డైరెక్ట్ చేయబడాలి? నేను దేంతో లీడ్ చేయబడాలి? అయితే ఆత్మపూర్ణులై ఉండు. అంటే మద్యముతో మీరు నియంత్రించబడకండి, కానీ ఆత్మ చేత నియంత్రించబడండి. సో ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథం మనకి ఏదైనా చెయ్యొద్దు అని చెప్పిన ప్రతిసారి ఏం చెయ్యాలో కూడా చెప్పుద్ది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? పాత ప్రాచీన మనస్సును విడిచిపెట్టాలి, ఇప్పుడు చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. అది ఎలా చేయాలో కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఇట్స్ అ ప్రాసెస్. స్టెప్ నెంబర్ 1 మనస్సు మారాలి. స్టెప్ నెంబర్ 2 నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి, నూతన పరచబడాలి. స్టెప్ నెంబర్ 3 రూపాంతరం చెందాలి. మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం. చేంజ్, రెన్యూ అండ్ ట్రాన్స్ఫార్మ్. చేంజ్, రెన్యూ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఈ విషయం ఎలా జరుగుతుంది, ఎలా మనం చేయగలుగుతాం? సో ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ యూ త్రూ ప్రాక్టికల్ అండ్ ప్రోగ్రెసివ్ వే. ఆచరణాత్మకమైనటువంటి పురోగమనాన్ని ఇది ఎలాగ జరుగుతుందో నేను మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని కోరుతా ఉన్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. ఇది జరగాలి అని అంటే మన మనస్సు ఒక క్రియ చేయడానికి, అంటే ఎస్ నేను నా మనస్సు మార్చుకోవాలి, నూతనపరచుకోవాలి, రూపాంతరం చెందాలి అని ఒక యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాలి మనం. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన చూడండి, మీ నడుములు కట్టుకొని దీపములు వెలుగుచుండని ఈడి అని అంటారు. శారీరకమైనటువంటి పని చేసేటప్పుడు నడుము జారిపోకుండా నడుము కట్టుకుంటాం. ఇప్పుడు మనం ఏ పనిలో ఉన్నాము? మన మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందాలి. ఈ యొక్క అభ్యాసంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలంట? మనస్సు అనేటటువంటి నడుము కట్టుకోవాలంట. అంటే ఏంటి? గెట్ రెడీ, ఫిక్స్ యువర్ మైండ్, గెట్ ఇన్ టు యాక్షన్ ప్లాన్. మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. బుద్ధి ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. అంటే ఇందాక మనం బుద్ధి అంటే చెప్పాం కదా, నాకు చెయ్య బుద్ధి అవ్వట్లేదు, రా బుద్ధి అవ్వట్లేదు, తిన బుద్ధి అవ్వట్లేదు, ఈరోజు సండే అని తెలుసు కానీ చర్చికి రా బుద్ధి అవ్వట్లేదు, ఆన్లైన్ రా బుద్ధి అవ్వట్లేదు, ఫోన్ ఆన్ చేయ బుద్ధి అవ్వట్లేదు, టీవీ ఆన్ చెయ్య బుద్ధి అవ్వట్లేదు. ఆ బుద్ధి చూసారా? బుద్ధి ఎట్లుండాలంట? నిబ్బరంగా ఉండాలంట. అంటే ఫస్ట్ థింగ్ మనస్సును దృఢపరచుకోవాలి. సెకండ్ థింగ్ బుద్ధిని ఏం చేయాలి? స్థిరమైనటువంటి బుద్ధి. యూనో, చదువు ఒకసారి మళ్ళీ చదువు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి నిబ్బరంగా ఉండాలి. అంటే నిబ్బరంగా అంటే చాలాసార్లు ఈ నిబ్బరం అంటే ఏంటా అనుకునేవాడిని. ఒకసారి ఒక పెద్దాపురం దగ్గర ఒక విలేజ్కి మీటింగ్స్కి వెళ్తా ఉంటే రాత్రి అది ఈవినింగ్ అయిపోయింది. కారులో ఇలా వెళ్తూ ఉంటే రోడ్డులాగా వస్తూ ఉంటే బాబు పలానా చోటకి ఎక్కడికి వెళ్ళాలని దారిలో ఒక ఆయన అడిగాం. పలానా చోటకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని దారిలో అడిగితే ఆయన ఏమంటే నిబ్బరంగా వెళ్ళిపోండి అన్నాడు. అరే, నిబ్బరంగా వెళ్ళిపోవడం అంటే ఏంటి? ధైర్యంగా వెళ్ళాలా అని అనుకున్నాం. నిబ్బరంగా వెళ్ళండి అని అంటే అర్థం ఏంటి అని అంటే స్ట్రైట్గా వెళ్ళండి. యు అండర్స్టాండ్? ఏంటంటే నిబ్బరంగా అంటే లోతైనటువంటి అర్థం ఏంటి అంటే స్ట్రైట్గా వెళ్ళండి. దేవుడు యెహోషువని పిలిచి చెప్తున్నాడు ఏంటి అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు నువ్వు ఏం చేయాలంటే ఆ సంగతుల్ని ఇలా తీసుకొని నీ మనస్సు, నీ చిత్తము, ఈ బుద్ధి ఉంది చూసావా, ఈ బుద్ధి ఏమంటది అని అంటే కుక్కతో ఒక వంకర అని చెప్పేసి మాట్లాడతారు చూడండి, అది కరెక్ట్ అయినటువంటి విధంగా నేను తర్వాత మాట్లాడుతుంది దాని గురించి.
బుద్ధి అటు ఇటు ఏంటి కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అని చెప్పాడు. ఇది నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే స్థిరమైనటువంటి మనస్సు. అంటే నడుము కట్టుకున్నారు చూసారా, అదిగో స్థిరమైనటువంటి మనస్సు. ఓకే, బుద్ధి ఎలా ఉండాలి? కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా స్ట్రైట్గా ఉండాలంట. స్ట్రైట్గా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి. సో ఫస్ట్ మన మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే యాక్షన్ ప్లాన్లోకి దిగాలి. అంటే ఏంటి? మన మనస్సు అనే నడుమును కట్టుకోవాలి, మన బుద్ధినేమో నిబ్బరంగా చేసుకోవాలి. రెండవ విషయం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. చూడండి, మన మనస్సుని ఏం చేయాలి? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం. ఓకే. అంధకారమైన మనస్సు, ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్ అని ఉంది. అంటే వాయిడ్ అనమాట, అంటే ఏం లేదు అని అర్థం. అంధకార మనస్సు అని అంటే ఎంటీ. ఎందుకు ఎంటీ అన్నాడు అని అంటే దేవుని సంబంధమైన సంగతులు లేవు. లోకంలో అక్కడ విన్న సంగతులు మనసులో ఉన్నాయి. సో రెండవ స్టెప్ ఏంటి అని అంటే ఈ ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్, అంటే వాయిడ్ మైండ్, ఎంటీ మైండ్, అంటే దేవుని యొక్క ఆలోచనలు లేనటువంటి ఈ మనస్సులో నుండి మనం బయటకు రావాలి. సో నేను ఒక ప్రోగ్రెసివ్ యాక్షన్ ప్లాన్ చెప్తున్నాను, ఆచరణాత్మకమైనటువంటి ఒక పురోగమనాన్ని, మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందడానికి ఒక ప్రోగ్రెసివ్ ప్లాన్ చెప్తున్నాను. ఏంటి అని అంటే స్టెప్ నెంబర్ 1 గెట్ ఇన్ టు యాక్షన్. స్టెప్ నెంబర్ 3 ఈ ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్లో నుంచి బయటకు రావాలి. ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్ అంటే ఏం లేని మైండ్ ఏమవుతుంది తెలుసా? అప్పటికప్పుడు ఏదొస్తే దానికి రెస్పాండ్ అయిపోద్ది. కాబట్టి మన మనస్సులో ఆల్రెడీ ఏదో ఒకటి ఉండాలి. అది ఏమై ఉండాలి? దేవుని వంటి ఆలోచన అయి ఉండాలి. సో మన మనస్సుని ఆల్రెడీ మారి నూతనపరచబడి రూపాంతరం చెందించుకొని మనం ఉన్నాం అనుకోండి, ఆ సమయానికి ఏదో వచ్చిందనుకోండి, ఆ వచ్చిన దాంతో మనలో ఆల్రెడీ ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆలోచనలు, దైవికమైనటువంటి బుద్ధి, దైవికమైనటువంటి చిత్తము అప్పటికప్పుడు తాత్కాలికంగా వచ్చినటువంటి ఆ గాలివాటంగా వచ్చినటువంటి ఆ పాసింగ్ క్లౌడ్ లాగా వచ్చినటువంటి దాన్ని ఈజీగా కొట్టిపారేస్తుంది. ఇదే స్థిరమైనటువంటి బుద్ధి, ఇదే దృఢమైనటువంటి బుద్ధి, ఇదే స్థిరమైనటువంటి మనస్సు, ఇదే నడుము కట్టుకున్నట్టుగా కట్టుకున్నటువంటి మనసు అనమాట. ఇదే ఫోకస్డ్ మైండ్ అనమాట, అటు ఇటు వెళ్ళిపోయి. ఇదే ఫ్యూటిలిటీ లేనటువంటి ఫుల్గా దేవుని యొక్క చిత్తంతో ఫిల్ అయినటువంటి మైండ్ అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ మస్ట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రెస్. నౌ let me give you 3 points and I'll close this morning. Okay, how to renew our mind in a practical way. అంటే ఆచరణాత్మకమైనటువంటి స్టెప్స్ నేను మీకు ఇస్తాను. నంబర్ వన్ కీప్ ఇట్ ఆన్ హిమ్. మన మనస్సు ఆయన మీద ఉంచాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం రాసుకుంటున్నారా? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. Hey, are you learning something? ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మైండ్. ఈ మైండ్ కూడా మారి నూతనపరచబడి రూపాంతరం చెందాలి. లేదు అనంటే తిరిగి జన్మించి సమస్తము కలిగి ఉండి క్రీస్తు ద్వారా దేవునిలో భద్రముగా ఉంచబడినటువంటి నీ జీవమును ఈ యొక్క మారు మనసు పొందని మనసు డౌట్ పాలు చేస్తుంది, అనుమాన పాలు చేస్తుంది. అవును నిజమే, ఇవన్నీ నేను తిరిగి జన్మించాను, అవి కలిగి ఉన్నాను, ఇవి కలిగి ఉన్నాను అంటున్నారు, కానీ మరి ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి? ఇదిగో ఇలా కలవర పెడుతుంది మనసు. కాబట్టి ఆ మనసు ఏమవ్వాలి అనంటే మారి నూతనపరచబడి రూపాంతరం చెందాలి. అలా చెందడానికి నేను కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తున్నాను. స్టెప్ నెంబర్ 1 ఫోకస్ యువర్ మైండ్ ఆన్ హిమ్. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఇప్పుడు మన మనసు ఏమవ్వాలి? ఆయన మీద ఆనుకోవాలి. సో మన మనస్సు ఆనుకోవడం అంటే ఏంటి? మన మనసు పూర్తిగా ఆయన మీద ఫోకస్ అవడం అంటే ఏంటంటే ఏదైనా ఇలా రాగానే మన మనసు వెంటనే ఆయన మీదకి వెళ్ళిపోవాలి.
ఆయన మీదకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆయన మీదకి వెళ్ళిపోయి ఆయన మీద ఆనుకుంటూ ఇవి ఆలోచించకుండా ఉంటుందో అటువంటి వాడిని ఏం చేస్తాడంట, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అలా మనసు పెట్టినోడు, నీ మీద మనసు పెట్టినోడు ఎలా ఉంటాడు, అతడు నీ యందు విశ్వాసం అంటే కనబడుతున్నటువంటివి నమ్మట్లే, వినబడుతున్నటువంటి వాటిని నమ్మట్లే, తనకు అనిపించిన వాటిని నమ్మట్లేదు, కేవలము నువ్వు ఎవరో దాన్ని నమ్ముతున్నాడు. అంటే నీ విశ్వాసం ఆయన మీద ఉంచుతున్నావు. సో స్టెప్ నెంబర్ 1, కీప్ యువర్ మైండ్ ఆన్ హిమ్. స్టెప్ నెంబర్ 2, కీప్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విషయముల మీద మన మనసు ఉంచాలి. నంబర్ 1 దేవుని మీద మన మనసు ఉంచాలి. నంబర్ 2 దేవుని సంగతుల మీద మన మనసు ఉంచాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అద్భుతమైనటువంటి మాట, మన సంఘంలో అందరికీ కంఠస్థం వచ్చి అనేక సార్లు మనం చెప్తున్నటువంటి మాట. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, అంటే మీరు యోగ్యమైన మెప్పు కలిగినటువంటి జీవితాన్ని కనుక మీరు జీవించాలనుకుంటున్నారా, మీరు ఏం చేయాలి? చూడండి, ఇవన్నీ మాట్లాడిన తర్వాత దాని మీద మనం ఏం చేయాలో చెప్తున్నాడు. వేటి మీద పెట్టాలి ఇప్పుడు మన మనస్సు? స్టెప్ నెంబర్ 1 మనం నేర్చుకున్నాం, దేవుని మీద మన మనసు పెట్టాలి. స్టెప్ నెంబర్ 2, దేవుని సంగతుల మీద మన మనసు పెట్టాలి. ఏంటి ఆ దేవుని సంగతులు ఎలా ఉంటాయి? చదవమ్మా. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం అంటే మనసు ఫోకస్డ్గా వాటి మీద పెట్టాలి. సో మీ చుట్టూ ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, మీ కళ్ళ ముందుకు ఏదైనా కనబడినప్పుడు, ఒక సవాల్ వచ్చినప్పుడు, అవి సత్యమైనదేనా, అది న్యాయమైనదేనా, అది మాన్యమైనదేనా, అది ఖ్యాతి గలదేనా, అది రమ్యమైనదేనా, అంటే అది దేవుని సంగతేనా? మన మనస్సు వాటి మీద పెట్టాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువు. శరీర విషయముల మీద మనసుందురు, ఆత్మానుసారులు. చూడండి, 2 ఉన్నాయి, శరీరానుసారులు, ఆత్మానుసారులు. తిరిగి జన్మించిన తర్వాత, తిరిగి జన్మించిన నీ ఆత్మను అనుసరించి నడిస్తే ఆత్మానుసారి. తిరిగి జన్మించిన తర్వాత కూడా శరీరం ఎలా చెప్తే అలా అనుసరిస్తే శరీరానుసారి. ఇంతకీ అనుసరించేది ఎవరు మధ్యలో? మనస్సు. యు గాట్ మై పాయింట్. నీ మనస్సు అయితే ఆత్మనನ್ನು అనుసరిస్తుంది, లేదా శరీరాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు శరీరాన్ని అనుసరిస్తే శరీరానుసారులు, ఆత్మను అనుసరిస్తే ఆత్మానుసారులు. శరీరానుసారులు దేని మీద మనస్సు పెడతారంట? శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? ఆత్మ విషయములందు మనస్సు ఉంచుతారు. అయితే ఇప్పుడు చాయిస్ అనేది మళ్ళీ నువ్వు శరీర సంబంధమైన వాటి మీద పెడతావా, ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెడతావా, చాయిస్ నీదే. కానీ ఏం జరుగుద్దో చూడండి, రిజల్ట్ చూడండి. శరీరానుసారమైన మనస్సు పెట్టావా, అది నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. ఓకే, ఒకటి మాట ఏంటంటే, శరీరానుసారమైనటువంటి మనస్సు, శరీరానుసారమైనటువంటి విషయాలు చాలా ప్లీజింగ్గా ఉంటాయి, చాలా కన్విన్సింగ్గా ఉంటాయి, చాలా ప్లెజర్సమ్ ఉంటాయి. కానీ తుదకు అవి మరణానికి తీసుకెళ్తాయి. ప్రస్తుతానికి ఎలా ఉంటాయి? ప్లీజింగ్గా ఉంటాయి, చాలా కరెక్ట్ అనిపిస్తాయి, చాలా లాజికల్ అనిపిస్తాయి. ఎందుకంటే చూడడానికి బాగుంది, వినడానికి బాగుంది, ముట్టుకొని చూస్తే బాగుంది, రుచి చూస్తే బాగుంది, వాసన చూస్తే కూడా బాగుంది. మరి అలాగే కదా అవ్వమ్మ మోసపోయింది. ఎలా మోసపోయింది? కనులకు బాగున్నాయి, ఆహారమునకు మంచిది, వివేకమిచ్చు రమ్యమైంది. ఇలా ఉంటే కాదని ఎవరు అంటారు చెప్పండి? కదా కదా కదా. ఇప్పుడు ఈ రోజున యవనస్తులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకుంటున్నారు చెప్పండి? ఎలా చూస్ చేసుకుంటున్నారు? అచ్చం ఇలాగే చూస్ చేసుకుంటున్నారు కదా. ఒరే ఎలా చేసుకుంటున్నారు ఆ అమ్మాయిని అంటే, చూడడానికి బాగుంది, అందంగా ఉంది, తెలివైంది, ఇంకేంటి? కరెక్ట్, చూడడానికి బాగుండాలి, చూడడానికి మంచిది అయి ఉండాలి. చూడండి, 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ: మంచిది, అందమైంది, తెలివైంది. మరి అలాంటి పిల్లనే కదా నా చేసుకుంటారు. షల్ ఐ టెల్ యూ, మంచిదా, అందమైందా, తెలివైందా కాదు. నో 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 దేవుని మనస్సు ఎరిగినటువంటిదా. దిస్ ఇస్ క్రిస్టియన్ మ్యారేజ్. యు అండర్స్టాండ్? దేని మీద మనస్సు ఉంచాలి? తెలివైంది, అందమైంది,
మంచిది. కాదు 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 కాదు. మన దృష్టికి దేవుని మనస్సు ప్రకారముగా ఉన్నదే మంచిది. దేవుని మనస్సు ఎరిగినదే అందమైనది. దేవుని మనస్సు ఎరిగినదే తెలివైంది. హవ్వ ఇలాగే మోసపోయింది. దేవుని చిత్తమా అని ఆలోచించలే, ఇదే దేవుని మనసా అని ఆలోచించలే, ఇదే దేవుని డెసిషనా అని ఆలోచించలే, ఇదే దేవుని ప్రణాళికనా అని ఆలోచించలే, ఈ రకంగా నేను వెళితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానా అని ఆలోచించలే. అవ్వ ఏం చేసింది? లోకంలో ఉన్నటువంటి ఇతర యావరేజ్ పీపుల్ లాగానే నీవు కూడా, తిరిగి జన్మించిన క్రైస్తవునిగా ఉన్న నీవు కూడా ప్రతి యావరేజ్ హ్యూమన్ బీయింగ్ లాగా నువ్వు ఆలోచించి ఇది మంచిగా ఉందా, అందంగా ఉందా, తెలివైందా అని వెళ్ళిపోతున్నావంటే నువ్వు శరీరానుసారమైన మనస్సుతోటే నువ్వు వెళుతున్నావు. కానీ ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతి, నీ యొక్క మనస్సుకు అది మంచిగా అనిపించకపోవచ్చు, అందంగా కనిపించకపోవచ్చు, తెలివైన దానిగా అనిపించకపోవచ్చు, కానీ ఎక్కడో లోతున నీ ఆత్మ దేవుని ఆత్మ శబ్దాన్ని విని అవును ఆమెన్ అంటుంటే నీ మనస్సు దాని మీద మనస్సు ఉంచాలి. అప్పుడు నీ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెంది ఆయన వలె ఆలోచించి ఆయన వలె చూడడం మొదలు పెడుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కీపింగ్ యువర్ మైండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. Number 1, we learned keeping our mind on Him. Number 2, keeping our mind on the things of God. And number 3, మూడో విషయం ఏం చేయాలి? ఈ మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి? చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. అసలు యుద్ధం ఎక్కడుంది? మనకి యుద్ధం ఎక్కడుంది? ఆత్మలో పోరాటం లేదు, శరీరంలో కాదు ఈ పోరాటం, మనస్సులో యుద్ధం. మనసే మన యుద్ధ రంగం. అవునా కాదా? అవుదా అవదా? నిజమా అబద్ధమా? ఏంటిది? దేవుడా నేనా? లోకమా ఇదా? అసలు పోరాటం అంతా ఎక్కడ జరుగుద్ది? మనసులో జరుగుద్ది. ఇందాక చెప్పాను కదా, మంచిది, అందమైంది, తెలివైంది, మరి ఇంకేంటి అంటది మనసు. కానీ లోపల ఆత్మలో ఎక్కడో మనకి ఆ బాధ, ఆ వేదన, ఆత్మ వ్యతిరేకిస్తున్నట్టు, దేవుని పరిశుద్ధాత్మ వద్దంటున్నట్టు అనిపిస్తుంది. పైకి మంచిగా కనిపించదు, అందంగా కనిపించదు, తెలివైనట్టుగా అనిపించదు. ఇది తెలివైన నిర్ణయం అనిపించదు. ఇది మంచి నిర్ణయం, అందమైన నిర్ణయం, తెలివైన నిర్ణయం అనిపించదు. కానీ డీప్ డౌన్ ఇన్ యువర్ స్పిరిట్ ఎక్కడో ఆత్మతో పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు, నీకు మంచిగా అనిపించకపోయినా, అందంగా కనిపించకపోయినా, తెలివైన నిర్ణయం అనిపించకపోయినా ఇదే నా నిర్ణయం. మై గాడ్, ఇది వినగలిగితే ఇది ఆత్మానుసారమైన మనసు. కానీ అందరిలాగా పైన చూసి దాన్ని సమర్థించుకోవడానికి కనబడ్డోళ్ళందరిని అడిగి ఇది మంచిదా కాదా, అందంగా ఉందా లేదా, తెలివైందా కాదా నిర్ణయం అని అందరితోటి ఎండార్స్మెంట్ తీసుకుంటావు చూసావా? ఇంకా 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 నువ్వు దేవుని వంటి మనసు కాకుండా, ఇంకా 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 నువ్వు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండకుండా నీ మనస్సును ఇతరుల మనస్సుతో జోడించి స్థిరపరచుకోవడానికి నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. కాబట్టి పోరాటం ఎక్కడ అంటే మనస్సే మన యుద్ధరంగం. పోరాటం ఎక్కడ అంటే మన మనస్సులోనే. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, చదవమ్మా. మా యుద్ధోపకరణాలు. ఏ యుద్ధము? మనసులో జరిగే యుద్ధానికి యుద్ధోపకరణాలు ఉన్నాయి. ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్. ఏంటవి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను, అంటే స్ట్రాంగ్ హోల్డ్స్. ఆల్రెడీ నా లోపల కొన్ని బలమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి చూసారు, అదిగో అవే స్ట్రాంగ్ హోల్డ్స్. ఈ అంత చేసుకున్న వాడికి అంత ఇదిగో అనమాట. ఈ అంతకు తగ్గ బొంత, అదేంటి గంతకు తగ్గ బొంత, ఏవో ఉంటాయి కదా ఇట్లాంటి అంత, ఏవో లోపల ఉంటాయి చూసారా, అగో అవే దుర్గములు ఉండిపోయిన చూసారా. ఎంతైనా మనవాళ్ళే చేసుకోవాలండి. ఇగో ఇవే దుర్గములు. అర్థమైందా? ఎంతైనా మన జాతే అని. ఇగో ఇవి దుర్గములు, ఇవి దుర్గాలు అనమాట. దేవుడు చెప్పాడు నీకు అలాగా? ఇది దేవుడి చిత్తమా? దేవుడి మాటలా? ఇవి దేవుడి మాటలా కావు. నీ లోపల ఉన్నటువంటి దుర్గము తన్నుకొస్తుంది లోపల నుంచి. అదిగో
వాటిని ఏం చేయాలంట ఆ దుర్గములను పడద్రోయగలిగినంత బలము గలవి. చదవమ్మా. బలము గలవై ఉన్నవి. మేము వితర్కములు చూసారు. వితర్కములు అంటే ఇంతకుముందు మన లోపల ఉన్నటువంటి సిద్ధాంతాలు మనతో వాదిస్తూ ఉంటాయి. అంటే మనం దేవుని సంగతుల మీద మనం ఫోకస్ చేసినప్పుడు అట్టట కుదురుద్ది, అది ఎట్లా అవుతుంది, ఆహాహా ఏంటంటావు సంగతి, ఇలాగైతే అలాగెలాగ అవుతుంది అని లాజిక్లు మాట్లాడుతుంది. వితర్కములు, వాదోపవాదాలు, వాగ్వివాదాలు లోపల జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇదే యుద్ధం. అసలైన యుద్ధం ఏంటనుకుంటున్నారు? ఈ తర్క వితర్కాలు, లోపల వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఏంటి, మనకి ఇంతకుముందు నాటుకొని పోయినటువంటి సిద్ధాంతాలకి మనము దేవుని మీద దృష్టి పెడతాం చూసారా, ఆ దృష్టికి ఈ రెండింటి మధ్యలో సిద్ధాంతాలు జరుగుతూ ఉంటాయి. అక్కడే నీ మనసు ఏమవ్వాలి అని అంటే, ఆ లోపల ఉన్నటువంటి తత్వాలకు వ్యతిరేకంగా నీ మనస్సు మారాలి, నూతనపరచబడాలి. రూపము, పాత రూపం అంతరించిపోయి కొత్త రూపం సంతరించుకోవాలి. ఈ తర్కములు చదువు. వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన. చూడండి, వితర్కములు, జ్ఞానము, ఆలోచనలు ఏవైనా సరే అవి దేవుని సంబంధంగా లేకపోతే అది ఎంత మంచిగా కనబడినా, ఎంత అందమైన దానిగా కనబడినా, ఎంత తెలివైన దానిగా కనబడినా కూడా వాటిని ఏం చేయాలంట? నంబర్ 1 చెరపట్టాలి. నంబర్ 1 ఏం చేయాలి? నీ మనస్సు మారి నూతనపరచబడే రూపాంతరం చెందాలంటే నేను 3వ పాయింట్ చెప్తున్నాను. ఇటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైనటువంటి వితర్కములు, ఆలోచనలు, జ్ఞానము, వీటిని ఏం చేయాలంటే మామూలుగా దొరకవు. వాటిని యూ హ్యావ్ టు రైజ్ అప్ అండ్ అరెస్ట్ దెమ్. వాటిని చెరపట్టి, ఎందుకంటే అవి చాలా సటిల్గా దొరుకుతాయి లోపలికి, చాలా సటిల్గా. ఏమైంది ఇప్పుడు, దీనిలో తప్పేంటి, బాగుందిగా అనిపిస్తుంది, దీనిలో తప్పేంటి, అందంగా ఉంది కదా అనిపిస్తుంది, దీనిలో తప్పేంటి, తెలివైన నిర్ణయంలాగా అనిపిస్తుంది కదా, దీనిలో తప్పేంటి, అందరు ఇలాగే చేస్తున్నారు కదా, దీనిలో తప్పేంటి, ఇలా చేసి చాలా మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది గురించి నేను మాట్లాడడం లేదు, నీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మనస్సులో ఉన్నటువంటి, కలుగుతున్నటువంటి ఈ వితర్కములు, ఆలోచనలు, దేవుని జ్ఞానమును అడ్డగించేటటువంటి మాటలు, ఈ ఆలోచనలు అన్నింటినీ కూడా నంబర్ 1 చెరపట్టాలి, నంబర్ 2 స్వాధీనపరచుకోవాలి, నంబర్ 3 క్రీస్తుకు లోబర్చాలి. సో మన మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందడానికి నేను 3 విషయాలు చెప్పాను. నంబర్ 1 ఆయన మీద మన మనస్సు పెట్టాలి. నంబర్ 2 ఆయన విషయముల మీద మన మనస్సు పెట్టాలి. నంబర్ 3 ఇంత చేసినా కూడా మన మనస్సులో ఆలోచనలు, తర్క వితర్కాలు వస్తుంటే వాటిని అరెస్ట్ చేసి లోబరిచి క్రీస్తుకు స్వాధీనపరచాలి. ఈ రీతిగా మన మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెందాలి. ఇంత చెప్పినా కూడా మామూలుగా మనం వినేటటువంటి మాట ఏంటో తెలుసా? మనసు మాట వింటలేదు. ఏమవుతుందండి? మనసు ఏమవ్వట్లేదు, మనస్సు మాట వినట్లేదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? తన మనస్సును నిలుపుకొనలేని వాడు ప్రాకారం లేని పట్టణం వలె నాశనం అయిపోతాడు. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు. సో మనసును ఏం చేయాలి? అణుచుకోవాలి. యూ హ్యావ్ టు సబ్డ్యూ ఇట్. నువ్వు మనసు చెప్పింది వినకూడదు. మన మనసు ఎలా ఉంటుంది, మన మనసు ఏం చేస్తుంది, మన మనసు ఏ రీతిగా ఆవేశంగా పనిచేస్తుంది అర్థం చేసుకోవడానికి ఒక కథ చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. రైట్? ఆర్ యూ రెడీ? హ్యాపీ టు లిసన్ టు దట్? ఓకే. ఈ మనస్సుకు కలిగే కోరిక ఎలాంటిదంటే కోతికి కలిగే కోరిక లాంటిదన్నమాట. కోతికి కలిగే కోరిక ఏంటో చెప్తాను వినండి. ఒకసారి నేను ఖమ్మం జిల్లాలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ట్రైన్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఖమ్మం నుండి, రాజమండ్రి నుంచి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మంలో టీచింగ్ అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో అక్కడ కూర్చున్నాను. ట్రైన్ 1.5 hour పైగా లేట్ ఉంది. సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, ప్లాట్ఫామ్ నిండా కూడా కోతులు ఉంటాయి. ఓకే, ప్లాట్ఫామ్ నిండా కోతులు. అవి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి, ఎంత చక్కగా ఎగురుతున్నాయి, ఎంత చక్కగా దూకుతున్నాయి, అట్లా ఇట్లా అని నేను వాటిని ఆలోచించుకుంటూ, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది, చాలా మంచిగా ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అంతలో ఈ కోతులు పట్టుకొని ఆడిచ్చేవాడు ఒకడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. వాడికి ఆ కోతి, వాడు ఏం చెప్తే అది వింటుంది, ఎలా చెప్తే అలా వింటుంది. ఆ కోతితోటి వాడు చాలా బాగా ఆడుతున్నాడు. ఇక
వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ట్రైన్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఖమ్మం నుండి రాజమండ్రి నుంచి ఖమ్మం వెళ్ళాను. ఖమ్మంలో టీచింగ్ అయిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో అక్కడ కూర్చున్నాను. ట్రైన్ 1.5 hour పైగా లేట్ ఉంది. సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, ప్లాట్ఫామ్ నిండా కూడా కోతులు ఉంటాయి. ఓకే, ప్లాట్ఫామ్ నిండా కోతులు. అవి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి, ఎంత చక్కగా ఎగురుతున్నాయి, ఎంత చక్కగా దూకుతున్నాయి, అట్లా ఇట్లా అని నేను వాటిని ఆలోచించుకుంటూ, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది, చాలా మంచిగా ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అంతలో ఈ కోతులు పట్టుకొని ఆడిచ్చేవాడు ఒకడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. వాడికి ఆ కోతి, వాడు ఏం చెప్తే అది వింటుంది, ఎలా చెప్తే అలా వింటుంది. ఆ కోతితోటి వాడు చాలా బాగా ఆడుతున్నాడు. ఇక ఎలాగ మనకు టైం ఉంది కదా, మెల్లిగా నేను చిన్న డిస్కషన్ మొదలుపెట్టాను. అసలు ఇప్పుడు కోతి కొరుకుద్దేమో, రక్కేస్తుందని మాకు ఇంత భయం వేస్తుంది కదా, అసలు ఆ కోతిని ఎలా పట్టుకుంటావు అని అడిగాను. అంటే వాడు చెప్పినటువంటి మొదటి స్టేట్మెంట్ చాలా జాగ్రత్త వినండి. దాని కోరిక నేను దాన్ని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేస్తుంది అన్నాడు. ఏంటండి, కోతికి పుట్టే కోరిక దాన్ని చెరపట్టబడి బందీ అవ్వడానికి కారణం అవుద్దంట. అలా ఎలాగవుద్ది చెప్పి ఏంటి అసలు కోతిని ఎలా పట్టుకుంటారు చెప్పాను. ఏం లేదండి, ఏం చేస్తామంటే ఇంత వేరుశనగల ముద్ద తీసుకొని ఒక ఈ రంధ్రాలు ఉన్నటువంటి గంప ఒకటి ఉంటుంది. ఆ గంప కింద ఈ వేరుశనగల ముద్ద పెట్టేసి దాని మీద బోర్లించి ఆ గంప మీద రాయి పెడతాం. ఓకే, అది పెట్టే ముందు ఏం చేస్తామంటే ఈ వేరుశనగ ముద్ద ఉంటుంది కదా, వేరుశనగ ముద్ద కొంచెం ఇరిచి అక్కడ వేస్తాం. ఒక కోతి వచ్చి ఏం చేస్తుందంటే ఆ వేరుశనగలు తింటుంది, తిని చెట్టెక్కి కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వేరుశనగ ముద్దని గంప కింద పెట్టి దాని మీద గంప బోర్లు ఇచ్చేసి గంప మీద గట్టిగా రాయి పెట్టేస్తాం. ఇప్పుడు రంధ్రాలుగా గంప ఉంది కదా, ఈ గంప లోపలికి కోతి చెయ్యి పెట్టి వేరుశనగ ముద్ద పట్టుకుంటుందండి. ఇట్లా పట్టుకుంటుంది. పట్టుకొని చెయ్యి వెనక్కి లాగుదామంటే గంప అడ్డొస్తుంది, వదులుదామంటే వేరుశనగ ముద్ద పోద్ది. వదిలితే కానీ చెయ్యి బయటికి రాదు, వదలాలంటే కోతికి ఇష్టం ఉండదు. ఇప్పుడు కోతికి పుట్టే కోరిక ఏంటనంటే యదవ జీవితం, సత్య సత్యం ఈ వేరుశనగ ముద్ద తినన చచ్చిపోవాలనుకుంటుందంట. అర్థమైందా? మనకు పుట్టే కోరిక, మన మనసు ఎలా ఉంటుందంటే పోతే పోయింది యదవ జీవితం, కానీ ఇది చేసేసి ఈ పని చేసేసి చచ్చిపోదాం, ఇది తినే చచ్చిపోదాం, ఇది తాగే చచ్చిపోదాం. ఆ క్షణానికి మన మనస్సు ఏమంటుందంటే తర్వాత చూసుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం ఇదే. ఈ భర్జనలో ఉంటున్న కోతిని వెనక నుండి వచ్చి ఒక దుప్పటి కప్పేసి లటక్కన పడేసుకుంటాడంట. సో మన మనస్సు ఎలాంటిదంటే సింపుల్గా అర్థం చేసుకోండి, ఆ క్షణానికి ఆ పూటకి అయిపోతే చాలు, తర్వాత చూసుకుందాం. సరిగ్గా ఏషావు ఇదే అనుకున్నాడు కదా. జ్యేష్ఠత్వం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకరా నువ్వు, అదంతా బతికుంటే చూద్దాం, ముందు ఈ పూట నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నీకు ఏం కావాలి, జ్యేష్ఠత్వం కావాలి, అంతేగా తీసుకో, నాకు చిక్కుడు గింజల కూర ఇచ్చేసాయి. ఇంత చిక్కుడు గింజల కూర కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. ఆ ఏషావుని బైబిల్ అంటుంది భ్రష్టుడు, వ్యభిచారి. కారణం ఏంటో తెలుసా? మనసు మాట వినలా. ఆ క్షణంలో ఏమనిపించిందో అది చేసేయమంటది మనసు. తర్వాత చూసుకుందాం జీవితం అంటది, తర్వాత చూసుకుందాం జ్యేష్ఠత్వం గురించి, తర్వాత చూసుకుందాం, ఈ శనగ ముద్ద నేను తినాల్సిందే. కానీ ఆ సమయంలో గనక కొంత మనస్సు పట్టు విడిపుంటే ఆ కోతి తప్పించుకుంటే కాబట్టి ఉదయకాల సమయం మనసు మాట వినాలి, ఆత్మ చెప్పుతున్న సంగతి వినాలి. ఈ రోజున ఈ వాక్యం వింటున్నప్పుడు ఆత్మ నీ ఆత్మతో మాట్లాడుతున్నట్లయితే ఆ శబ్దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీకు పరిస్థితులు ఎదురైనప్పుడు, నీ చుట్టూ పరిసరాలు మారుతూ ఉన్నప్పుడు నీ మనసు చెప్పింది వినొద్దు. అది వింటే క్రీస్తు ద్వారా దేవుని యందు దాచబడినటువంటి నీ జీవమును గురించినటువంటి డౌట్లు నీ లోపల మొదలవుతాయి. కాబట్టి దాచబడిన నీ జీవమును గురించి నువ్వు ఏమాత్రం కంగారు పడకూడదు, ఏమాత్రం అభ్యంతర పడకూడదు, ఏమాత్రం అలజడికి గురి కాకూడదు అని అంటే నీ మనస్సు కూడా ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. నీ మనస్సు మారి నూతన పరచబడి ఆమేన్. ప్రార్థన చేసుకోండి. తండ్రి మహోన్నతుడ మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను.
ప్రభా మీ చిత్తము ఎరిగి నాయన మీ మనస్సు కలిగి ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి. మా మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం చెంది నాయన మీకు కలిగిన మనస్సును మేము కలిగి ఉండి నాయన మీ ద్వారా దేవుని యందు దాచబడినటువంటి మా జీవమును గురించినటువంటి పటిష్టమైనటువంటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకాన్ని మేము కలిగి ఉండి నాయన మీ వాక్యానుసారంగా మీ ఆత్మానుసారంగా మేము ముందుకు సాగుతున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Well, thank you so much for joining this morning. I hope all of you are very happy and keeping in good health. మరలా వచ్చే ఆదివారం సకాలాన్ని కలుసుకుందాం. అండ్ దీంతో పాటు మరొక విషయం కూడా, ప్రతిరోజు అందరూ 7 o'clockకి న్యూ లైఫ్ ఫ్యామిలీ ప్రేయర్కి గ్యాదర్ అవుతున్నారు. చాలా చాలా సంతోషం. ఈ 21 days ఈ ఇనిషియేటివ్లో మనం ఉన్నాం, ఈ దీక్షలో మనం ఉన్నాం. నాతో నేను, నా దేవునితో నేను అని మనం జరుగుతూ ఉన్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం గమనించండి, వచ్చే ఆదివారం ఫస్ట్ సండే కనుక మీరు ఇప్పటి నుంచి ఏదైనా ప్లాన్ చేసుకోండి. మరి ఏమైనా బ్రెడ్ అది దొరుకుతుందో దొరకట్లేదో నాకు తెలియదు. సో ఇంట్లో ఒక చిన్న అప్పమన్న తయారు చేసుకోండి, ఏదైనా పెట్టుకోండి. వచ్చే ఆదివారం మనం కమ్యూనల్ సర్వీస్ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. అలాగే ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, అవసరంలో ఉన్నా నాకు అన్నా లేదా శోభకైనా మీరు వ్యక్తిగతంగా తెలియజేయండి, లేదా గ్రూప్లో పోస్ట్ చేయండి. ఈ సమయంలో మన సహోదరుడు ప్రతాప్ పోయిన వారము యాక్సిడెంట్ అయ్యి ఆయన కొంచెం స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఆయన కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. మనమందరం కూడా ఏకీభవించి ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి మీ కుడి హస్తాన్ని ఎత్తండి. ప్రతాప్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఆయన మా ప్రియుడు ప్రతాప్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆయన తన కలిగినటువంటి ఆ స్వల్పమైనటువంటి అస్వస్థత నుండి మీరు త్వరగా బిడ్డ కోలుకొని నాయన బయటపడటం మీరు సహాయం దయచేయండి. ఆయన మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నాయన ఇగో రాజమండ్రి యొక్క ప్రాంతమే కాకుండా తూర్పుగోదావరి జిల్లాని రెడ్ జోన్గా ప్రకటించారు. నాయన రెడ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా ప్రభా, ఆ గోషెనులో ఇశ్రాయేలులు ఎలాగైతే భద్రపరచబడ్డారో నాయన, మేము రెడ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా మీ యొక్క బలిష్టమైన రెక్కల కింద మేము దాచబడ్డామని మేము నమ్ముతున్నాం. నాయన మీ రెక్కల నీడలో మాకు ఆరోగ్యం ఉందని మేము నమ్ముతున్నాం. నాయన అది రెడ్ జోన్ అయినా, కరోనా ఎఫెక్టెడ్ జోన్ అయినా, ఏదైనా సరే ప్రభా, ఏ అపాయం ఆ గుడారం చేరదని, ఎందుకనంటే మీ యొక్క రెక్కల కింద మేము భద్రపరచబడ్డామని మేము నమ్ముతూ యేసు నామమున ప్రకటిస్తున్నాం. మా ప్రియులు క్షేమముగా ఉందురుగాక, మా ప్రియులు ఆరోగ్యముగా ఉందురుగాక, మా ప్రియులు ప్రభా నాయన వారి కుటుంబములలో అన్యోన్యతలో వారు ఎదుగుదురుగాక, నాయన సర్వ సంపూర్ణతలో వారు ముందుకు సాగుదురుగాక అని యేసు నామమున ప్రకటిస్తున్నాం. Well, thank you so much for joining this morning. Once again, I appreciate your commitment. కుటుంబంగా మీరు అందరూ ఈ రీతిగా ఆన్లైన్లో కూర్చొని మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రతి ఆదివారం పూనుకుంటున్నారు. తప్పకుండా మీరు దేవుని వాక్యాన్ని అందించడానికి ఇంకా నేను ముందుకు వస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. అండ్ నా ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేయండి. ఎవ్రీడే we are also praying for you. Thank you so much. Thank you so much. Have a wonderful day. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్
నడిపితివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షెడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షెడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అడోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యు